ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృపవల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే మత్తయి 7:8. అడుగువాడు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రియులారా, ఈ వాక్యం చాలా సరళంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కాని ఇందులో ఉన్న సత్యం చాలా గొప్పది. దేవుడు మనకొక వాగ్దానం చేస్తున్నారు. అదేమిటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అంటే మనం దేవుని దగ్గరకు వస్తే ఆయన ఎప్పుడూ మనలను ఖాళీగా పంపించరు. ప్రియులారా, మన జీవితంలో చాలాసార్లు మనకు అవసరాలుంటాయి, సమస్యలుంటాయి, బాధలుంటాయి. కాని మనం ఏమి చేస్తామంటే ముందుగా మనుషుల దగ్గరకు పరుగెడతాము, లోకపు మార్గాలను వెతుకుతాము. కాని దేవుని దగ్గరకు మాత్రం చివరలో మాత్రమే వస్తాము. ప్రియులారా, ఈ వాక్యం మనకు నేర్పేదేమిటంటే మొదట దేవుని దగ్గరకు వెళ్ళాలి. అడుగువాడు పొందును. మనము ప్రార్థనలో అడిగితే దేవుడు మనకు సమాధానమిస్తారు. వెదకువానికి దొరుకును. మనము దేవుని వెదికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతారు. తట్టువానికి తీయబడును. మనము సహనంతో, విశ్వాసంతో తట్టుతూనే ఉంటే దేవుడు తలుపు తెరుస్తారు. ప్రియులారా, కొన్నిసార్లు మనం అడిగినా తక్షణ ఫలితం రాకపోవచ్చు. అప్పుడు మనం నిరాశపడిపోతాము. కాని గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చెయ్యవచ్చు, కాని ఎప్పుడూ తప్పు చెయ్యరు. అందుకే అడగడం ఆపకండి, వెదకడం ఆపకండి, తట్టడం ఆపకండి. ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలను వింటారు, అలాగే మన కన్నీళ్లను చూస్తారు, మన హృదయాన్ని అర్థం చేసుకుంటారు. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను దేవుని దగ్గరకు ధైర్యంగా అడుగుతాను, నేను ఆయనను వెదుకుతాను, నేను నమ్మకంతో తట్టుతాను. ప్రియులారా, దేవుని తలుపు ఎప్పుడూ మూసి ఉండదు, మన విశ్వాసమే దాన్ని తెరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.